తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం అనంతగిరి. ఆ దివ్యక్షేత్ర ప్రాశస్త్యం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు కొలువైన అనంతగిరి దివ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది. మానసికోల్లాసాన్ని కలిగించే కొండలు కోనల మధ్య అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలోని శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహర్షికి ప్రత్యక్షమై అతని అభీష్టం మేరకు శ్రీ అనంత పద్మనాభ స్వామిగా అవతరించారని విష్ణు పురాణం, స్కాంద పురాణాల ద్వారా అవగతమవుతోంది. అనంతానంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖ నాశాయ అనంతాయ నమో నమః అంటూ శ్రీ అనంత పద్మనాభ స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం అనంతగిరి. ప్రశాంతమైన వాతావరణం, మనసును హత్తుకునే కొండలు గుట్టలతో ఉన్న ప్రకృతి అందాలు ఈ క్షేత్రానికి మరింత అందాన్ని పెంచాయి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో అనంత పద్మనాభ స్వామి కొలువై ఆధ్యాత్మికానురక్తిని పెంచే చల్లని దేవతగా పూజలందుకుంటున్నాడు. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యధామం అనంత పద్మనాభ స్వామి లీలలతో మహిమాన్వితమైన క్షేత్రంగా పేర్గాంచింది. అవతార రూపుడైన శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా భక్త సులభుడుగా నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. కలియుగ ప్రారంభాన శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి ఇచ్చిన వర ఫలితంగా ఈ క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామిగా వెలసినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ప్రశాంతతకు వేదికలా దర్శనమిచ్చే ఈ దివ్యధామంలో ఓ పక్క పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణిలో స్నానం సర్వపాపహరణం అంటారు. అలాంటి పుష్కరిణిలో ఆత్మస్నానం వల్ల ఇహలోకంలో చేసిన పాపాలన్నీ ప్రక్షాళింపబడి ఆత్మజ్ఞానం కలుగుతుందని చెబుతారు. అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న దివ్య పుష్కరిణి సరిగ్గా అలాంటి మహిమ కలిగినదేనని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే మహిమాన్వితమైన ఈ పుష్కరిణిలో కార్తీక పౌర్ణమి రాత్రి వేళల్లో దేవతలు వచ్చి స్నానాధికాలు చేస్తారని, దానివల్ల పుష్కరిణి యొక్క మహిమ మరింత పెరుగుతుందని భక్తుల విశ్వాసం. రోజూ స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అశేష జనవాహిని ముందుగా తమ ముడుపులు చెల్లించుకునే భాగంలో స్వామివారికి భక్తి శ్రద్ధలతో తమ తలనీలాలు సమర్పించుకుంటారు. అనంతరం పుష్కరిణిలో భక్తితో స్నానాలు చేస్తారు. పుష్కరిణికి సమీపంలో పవనసుతుడు, శ్రీరామదూత, అపర తేజోవంతుడైన హనుమంతుని మందిరం ఉంది.
ప్రధానాలయం నిత్యము భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించింది ఇతమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నుంచి ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు చెబుతారు. నీకే శరణు, నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడరా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు, నీకే శరణు. చంద్ర సూర్యులు కలవేలుపవు నీవు, పన్నిన లక్ష్మీ భూమిపతివి నీవు. అనంతగిరి దివ్యక్షేత్రం ముచికుంద నదీమ తల్లి ఉద్భవ స్థలంలో విరాజిల్లుతోంది. ఆనాటి ముచికుంద నదే నేటి మూసీ నది. ముచికుందుడనే మహర్షి రాక్షసులతో అనేక యుద్ధములు చేసి వారిని ఓడించి దేవేంద్రుని కొలిచి తనకు నిద్రాభంగం చేసిన వారు తన తీక్షణమైన చూపులతోనే భస్మమైపోవునట్లు వరం పొందాడట. అనంతరం విశ్రాంతి కొరకు అనంతగిరి కొండల్లోని ఓ గుహలో నిద్రించాడట. ఇదిలా ఉండగా ద్వాపర యుగాన శ్రీకృష్ణ బలరాములు కాలయవనుడోని రాక్షసుడి ఆగడాలను భరించలేక వారిద్దరూ భయపడినట్లు నటించి ముచికుందుడు నిద్రిస్తున్న అనంతగిరి కొండ గుహలోనికి వెళ్లి కాలయవనుడు చూస్తుండగా తమ కృష్ణ వస్త్రాలను నిద్రిస్తున్న ముచికుందునిపై కప్పగా అతడే శ్రీకృష్ణుడనుకుని కాలయవనుడు ముచికుందుణ్ణి నిద్రాభంగం చేశాడట. దాంతో ఆగ్రహించిన ముచికుందుడు కాలయవనుణ్ణి తన కోపదృష్టితో భస్మం చేశాడట. అప్పుడు శ్రీకృష్ణ బలరామ దేవులు ప్రత్యక్షం కాగా ముచికుందుడు సంతోషించి వారి పాదాలు కడిగి ధన్యుడయ్యాడట. ముచికుందుని చేత శ్రీకృష్ణుని పాదాలు కడిగిన జలమే జీవనది అయ్యిందట. ఆ క్రమంలోనే ఆ నదికి ముచికుందా నది అనే పేరు వచ్చిందట. కాలక్రమంలో అదే మూసీ నదిగా ప్రఖ్యాతిగాంచింది. మూసీ నది పాదస్పర్శతోనూ మార్కండేయుడి తపోశక్తి చేతనే పరమ పావనమైన అనంతగిరి మహిమాన్వితమైన దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు త్రిమూర్తులకు ఇష్టమైన ప్రదేశంగా ఈ క్షేత్రం కొనియాడబడుతోంది. మార్కండేయుడి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థమై అతని అభీష్టం మేరకు ఈ క్షేత్రంలో వెలసినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఒక బిలంలో గుహ వంటి స్థావరంలో స్వయంభువుగా ఆవిర్భవించారు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, గర్భాలయంలో జగన్మోహనుడు ఆశ్రిత జన బాంధవుడు అయిన శ్రీహరి అనంత పద్మనాభస్వామి రూపంలో అశేష భక్తజన ప్రమాణాలు అందుకుంటూ నిత్యనూతన తేజోమయుడిగా విరాజిల్లుతున్నాడు. सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, भजमन नारायण नारायण हरि हरि. భూదేవి శ్రీదేవి సమేతంగా దర్శనమిచ్చే ఆ స్వామి సర్వాలంకార శోభితంగా కనిపిస్తాడు. ఆ తేజోమయుని దర్శనం సర్వమంగళకరమని భక్తుల విశ్వాసం. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. హరి ఓం నమో
భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల మహిమాన్విత ఆలయాలను సందర్శించుకొని తరిస్తారు. చక్కని వన సంపదతో నయనానందకరంగా అగుపించే ఈ దివ్యాలయ ప్రాంగణంలో పురాతన రాతి గుహలున్నాయి. ఇదే ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టు అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తుల నమ్మిక. రోజూ వందలాది మహిళా భక్తులు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ధూపదీప నైవేద్యాలతో వృక్షరాజాన్ని పూజిస్తారు. మహిమగల ఈ ఉసిరి వృక్షం కోరిన వరాలనిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఆలయానికి ముందు అంజనీ పుత్రుడు హనుమంతుని భారీ విగ్రహం నయన మనోహరంగా కనిపిస్తుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం భజే వాయుపుత్రం భజే నిత్యతేజం అంటూ భక్తులు స్వామివారి భారీ మూర్తిని దర్శించి భక్తి పుష్పాలను స్వామికి సమర్పిస్తారు. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాల వల్ల సమస్త భోగాలు సిద్ధిస్తాయని నమ్ముతూ వాయుపుత్రునికి నీరాజనాలందిస్తారు. దీనికి సమీపంలో విఘ్న వినాయకుడు విఘ్నేశ్వరుడు, వక్రతుండ మహాకాయ నాగదేవతల మూర్తులు దర్శనమిస్తాయి. అలాగే ఆలయానికి సమీపంలోని గుహలో మార్కండేయ మహర్షి మూర్తి ఒకటి కనిపిస్తుంది. మార్కండేయుని తపశ్శక్తి వల్లే ఈ క్షేత్రం మహిమాన్వితమైందని చెబుతారు. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే అనంత పద్మనాభ స్వామి వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే బ్రహ్మోత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా కార్తీక మాసంలో 15 రోజుల పాటు, ఆషాఢ మాసంలో 1 రోజు పాటు స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తి ప్రపత్తులను ప్రదర్శించుకుంటారు. కార్తీక మాస పర్వదినాలలో శిరముపై జ్యోతినుంచుకొని మహిళా భక్తులు ప్రదక్షిణలు చేయడం ఓ సంప్రదాయంగా వస్తోంది. అలాగే ఈ పర్వదినాలలో తమ గోవులను స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించడం వల్ల ఇష్టకామ్యాలన్నీ సిద్ధిస్తాయని స్థల పురాణం. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.
ఆ రోజుల్లో వందలాది మంది భక్తులు శ్రీహరి అవతార రూపమైన సత్యనారాయణ స్వామికి వ్రతాలు నిర్వహించడం ఓ సంప్రదాయంగా వస్తోంది. అలాగే స్వామివారికి ఏటా చేసే కళ్యాణోత్సవాలు కూడా అత్యంత శోభాయమానంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలను ఆగమ సంప్రదాయ రీతులను అనుసరించి ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఆయా రోజుల్లో నిర్వహించే రథోత్సవం కూడా నయన శోభితం. లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఇక్కడ స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. అనంతగిరిలో కొలువైన శ్రీ అనంత పద్మనాభస్వామి వారి దర్శనం సర్వమంగళకరం, సర్వశుభాలకు సంకేతం. తిరువేదుల మెరసి దేవదేవుడు తిరువేదుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేదుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. తండ్రి అనంత పద్మనాభ రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల అభీష్టాలను నెరవేర్చే దేవదేవుడు అనంత పద్మనాభుడు. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.